మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. వర్షాలు కురవగానే రైతులు పొలం బాట పడ్డం సేద్యం కోసం చూసింటాం. కానీ రాయలసీమలోని ఈ రెండు జిల్లాల్లో వజ్రాల వేట కోసం వస్తారండి. ఇక్కడ కేవలం ఈ ప్రాంతం ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది తరలి వస్తూ ఉంటారు. ఒక్కరోజు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని అదృష్టం తలుపు తట్టిందంటే రాత్రే కోటీశ్వర్లు అవుతామనే ఒక నమ్మకం. ఏంటి ఈ జొన్నగిరి ప్రాంతంలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా? ఏంటి ఇక్కడ ఉన్న నేల గుణమా లేకపోతే ఇంకేమైనా ఉందా? చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ గత శతాబ్దాల్లో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. వాళ్ళు ఇక్కడ వజ్రాలను రాసులు పోసి అమ్మే వాళ్ళన్నట్టు చరిత్ర చెప్తుంది. దాంతో పాటు ఈ జొన్నగిరి ప్రాంతం దగ్గరలోనే అశోకుని శిలాశాసనాలు కూడా ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ఏంటి నిజంగానే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా? ఇంకా ఏమైనా వాళ్ళ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? రాయచూరు కర్ణాటక నుంచి వచ్చాము. కర్ణాటక నుంచి వచ్చారా? ఇక్కడ ఎవరికైనా దొరికాయా? ఈ పొద్దున్న దొరికిందంట 1 లక్ష రూపాయలది. మొన్న టెస్ట్ చేసుకుని వెళ్ళాడు ఇప్పుడు పొద్దున్న. ఓకే, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అది చెప్పిన తర్వాత అందరూ వచ్చారు ఇక్కడ ఓకే, మీరు రాయచూరు నుంచి వచ్చారా? రాయచూరు. ఏంటి ఏమి మీ నమ్మకం ఏంటి ఇంత దూరం వచ్చారంటే? చాలా మంది చెప్తున్నారు వాన వస్తే ఎక్కువ దొరుకుతాయి అంట అని. ఏదో దొరికితే మీకున్న అప్పులు బాధలు అన్ని తీరిపోతాయన్న ఒక నమ్మకమా? నమ్మకం ఉంది, అందుకే వచ్చేసాము అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట. ఓకే, ఏంటి మీరు ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటి? మామూలుగా జొన్నగిరిలో వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి అనేటువంటిది మేము యూట్యూబ్ ద్వారాగా ఈ యొక్క సుమా టీవీ ద్వారా చూసినాం సార్. అందుకు వచ్చారు. అందుకు వచ్చినాం. ఏమైనా దొరికాయా మరి ఈ రోజు నిన్నట్లో? నేను ఇప్పుడే వచ్చా సార్, ఫస్ట్ టైం వెతకడం మొదలు పెడుతున్నాను సార్. తప్పకుండా దొరుకుతుందండి మీకు. ఇక్కడ పొలం చూసుకున్నట్టయితే రైతు తన పని తాను చేస్తూ సేద్యం చేసుకుంటున్నాడు. కానీ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎంతో మంది వజ్రాలు వెతుకుతున్నారు. అంతేకాదండి, ఇక్కడ రైతులు తమ సొంత పొలాల్ని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలా నాశనం చేస్తున్నారు. తొక్కుతూ ఎలా పడితే అలా చేస్తూ మేము వ్యవసాయ భూముల్లో ఇలా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉన్న సొంత పొలాల రైతులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. దీని పట్ల ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళను బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అంటున్నారు. ఏంటంటే వర్షాలు ఏదో ముందుగానే పడాయి, మాకు సేద్యం చేసుకొని పంట పొలాలు పండించుకుంటున్నాం అనే విధానంలో కాకోకుండా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మా పంట పొలాల్ని చాలా నాశనం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు అనే ఎంతో మంది రైతులు ఇక్కడ బాధావేదానికి గురి అవుతున్నారు. మరి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే నిజంగానే మీ పంట పొలాలు తొక్కుతున్నారా, నిజంగానే నాశనం చేస్తున్నారా? తొక్కుతున్నారు సార్, మా పంట పొలాలు తొక్కుతున్నారు. మాకు ఇక్కడ వాళ్ళు వచ్చి తొక్కిపోతున్నారు, పంటలు మాకు సరిగ్గా రావు. ఓకే, మీరు మరి సేద్యం చేసుకోవడానికి అనుకూలమైన నేలలే కదా, మరి ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? ఎవరైనా ప్రభుత్వం ఏమైనా స్పందించారా దీని పట్ల? స్పందించటం లేదు. ఇప్పుడు వీళ్ళు మనం దున్నుకున్నామనుకో మరి పొద్దున్న వచ్చి తొక్కిపోతారు, వేస్ట్ అవుతుంది సంసారం. వజ్రాలు దొరికేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళు ఇట్లా చేసిపోతున్నారు. ఓకే అండి, తప్పకుండా దీని పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కూడా వాళ్ళని కోరుకుంటున్నాం. దాంతోపాటు మీరు కూడా ఆలోచించండి. ఏంటంటే కొన్ని లక్షల విలువ చేసే భూములు ఏదో రైతు తమ సేద్యం చేసుకొని పంట పండించి ఎంతో మందికి అన్నం పెట్టే రైతు ఇంత ఆవేదనకు గురవుతున్నారంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరేమో వజ్రం దొరుకుతుంది, రాత్రే మేము సావుకారులు అయిపోతాం, మాకేదో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ సొంత పొలాలు కదండి, వాళ్ళు వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? ఏదో వర్షాలు పడినాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదండి. ఆలోచించండి ప్రజలారా.